ఈరోజు మరి 134 డివిజన్ అల్వాల్ నుంచి అనురాధ రెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారి భార్యలు ఇవ్వడం జరిగింది. మరి మీ అందరితోటి 1వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాము. బాబు జెండల్ కింద దించండి, కొద్దిగా జెండల్ కింద దించండి, సైడ్కి జరగండి, లేకుంటే జెండల్ సైడ్కి జరగండి, పట్టుకోండి కానీ మిగతా వాళ్ళకి కనిపించదు, జెండల్ పక్కకి జరపండి. మరి ఇప్పుడు అనురాధ రెడ్డి గారిని ప్రసంగించినందుగా కోరుతున్నాం. ప్రజల శ్రేయస్సు కోరే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, శ్రీ నందికంటి శ్రీధర్ గారికి, కాంగ్రెస్ పార్టీ నేతలకు, అతని వెంటే ఉండే కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన అభిమానులకు అందరికీ నా నమస్కారాలు. ప్రస్తుత పాలన చేసింది ఏమీ లేదు, అంతా వట్టి మాటలే. ఇది నా మాట కాదు, ప్రజల మాట. 10 మాటలు చెప్పే వారికన్నా ఒక పని చేసే వారు రాజకీయంలో గుర్తుండిపోతారు. అటువంటి సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వారందరికీ నా అదృష్టంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి హస్తం గుర్తుకు వేటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన నంది శ్రీధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. బండి అనురాధ సూర్యప్రకాష్ రెడ్డి. ఇప్పుడు సైలెన్స్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఇప్పుడు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మన ప్రశ్నించే గొంతు, మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మరి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైన రేవంత్ రెడ్డి అన్న గారు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది పెట్టినా ప్రజలకు ఏమైనా నేను ముందుంటానని మన ముందుకు వచ్చే నాయకుడు, ప్రశ్నించే గొంతు ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఇప్పుడే పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికలలో సూర్యప్రకాష్ రెడ్డి గారిని బాబుచరా చూసుకోమా, అనురాధ సూర్యప్రకాష్ రెడ్డి గారిని మీ కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ మీ అభిమాన నాయకుడు శ్రీధర్ నాయకత్వంలో పోటీ పెట్టడం జరిగింది. ఇవాళ ఈ ఎన్నికలలో అందరూ వస్తారు. ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సంక్రాంతి పండుగ పూట ఇళ్ల కాడికి గంగిరెద్దులో వచ్చినట్టు వస్తారు. ఎట్లగానే చేసి అమ్మాయి ఇంట్లో ఉన్న వాటిని జోల్లో వేయించుకునేటట్టుగా అదో ఇదో చెప్పి గారెడి విద్యలు చేసి ఇవాళ ఎన్నికలలో నెగ్గాలనుకుంటున్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ సంవత్సరం మొత్తం పేదోళ్ళు కష్టాలలోనే ఉన్నారు. కరోనా కష్టం పోకముందే వరద బురద కష్టం వచ్చింది. వరదలలో మన ఇల్లు నానిపోతే, మన ఇల్లు మునిగిపోతే ఒక్క టీఆర్ఎస్ రాలే. ఇవాళ ఎన్నికలు వచ్చినాయని 14 మంది ఎంపీలను, 17 మంది మంత్రులను, 32 మంది ఎమ్మెల్సీలు, 85 మంది ఎమ్మెల్యేలు,
వీళ్ళు కాకుండా కొన్ని వేల మందిని టీఆర్ఎస్ వాళ్ళను ఊర్ల నుంచి మిడతల దండులాక హైదరాబాద్ మీద దండయాత్ర చేస్తారు. ఇంకొక పక్కన భారతీయ జనతా పార్టీ వాళ్ళు కర్ణాటక నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అంత పైల్వాన్లను దించిండ్రు. నేను అడుగుతున్న ఇవాళ బీజేపీ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని, 7 ఏళ్ల నుంచి మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 7 ఏళ్ల ఈ అల్వాల్లో ఉన్న డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, కరెంటు సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు, ఇంటి బిల్లు సమస్యలు, నల్ల బిల్లు సమస్యలు మీరు పరిష్కరించి ఉంటే పక్క రాష్ట్రాల నుంచి పైల్వాన్లను దించాల్సిన అవసరం ఉంటుండేనా? ఇవాళ మీరు ఏం పనులు చేయలేదు. నరేంద్ర మోడీ హైదరాబాద్కు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇవాళ మీరు ప్రజలందరినీ మభ్యపెట్టి ఇవాళ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఆలోచన చేయండి. 67,000 కోట్లు ఖర్చు అయినాయని కేసీఆర్ అంటుండు. ఏ అమ్మా మీకేమన్నా 1000 10,000 ఇచ్చిండా కేసీఆర్? ఓ 1,00,000 అయితే ఇవ్వలే కదా, 10,000 కూడా ఇవ్వలే కదా. మొన్న నీళ్ళలో మునిగినప్పుడు 10,000 వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ పిల్లలకి ఇంటికో నౌకరు వచ్చిందా? మీ కరెంటు బిల్లు మాఫీ అయిందా? మీ ఇంటి బిల్లు మాఫీ అయిందా? మరి మీ ఇంటి బిల్లు రాకపోయే, కరెంటు బిల్లు రాకపోయే, కరెంటు బిల్లు అడ్డగోలుగా పెంచే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయే, నీళ్ళ మునిగితే 10,000 ఇవ్వకపోయే. మరి తాసీలోడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి మనల్ని ఓటు వేయమని అడుగుతాడు? ఒక్కసారి మా అక్కల ఆలోచన చేయాలి. ఇవాళ మరి 20 లక్షల కోట్లు ఉన్నాయి మోడీ దగ్గర. సంవత్సరానికి 20 లక్షల కోట్ల ఆదాయం వచ్చే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు వరదలు వచ్చి నిండా మునిగి మనం అన్నమో రామచంద్ర ఆయన అడుక్కునే పరిస్థితి బజార్లలో మన బతుకులు పడ్డాయి. ఇంట్లో ఉన్న రూపాయి కష్టపడి జమేసుకున్న పైసలతోటి కొనుక్కున్న మంచాలు, టీవీ, ఫ్రిడ్జ్, ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లం, మంచి నూనె అన్నీ కూడా కష్టపడి నెల కోసం కొనుక్కొచ్చుకునే నీళ్ళలో తడిచిపోయినాయి. చివరికి చదువుకునే పిల్లల పుస్తకాలు కూడా తడిచిపోయినాయి, బట్టలు తడిచిపోయినాయి, కొని పెట్టుకునే అన్ని వాసన పట్టినాయి. నెల రోజులైనా కూడా మన ఇళ్ళకి వచ్చిన ఈ నీళ్లు పోయే పరిస్థితి లేదు. కొంత అయితే ఇంకా అక్కడ పాతపట్నం దిక్కు అయితే బురద నడువులు అవుతున్నది, ఇళ్ళ కాడికి పోయే పరిస్థితే లేదు. మిద్దె మీద టెంట్ వేసుకొని బతుకుతున్నారు సంటి పిల్లల్ని పెట్టుకొని. ఇన్ని కష్టాలు ఉంటే కనీసం ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో మంచిగా దావతులు చేసుకుంటూ వండుకున్నాడు తప్ప ఒక్కసారి కూడా మనల్ని చూడడానికి రాలే. నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో గద్దె మీద కూర్చున్నాడు తప్ప ఆయన కూడా రాలే. మరి ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓటు అడిగే హక్కు, అధికారం మాకే ఉంది. బస్తీలలో పట్టాలు ఇచ్చింది పీజేఆర్ ఉన్నప్పుడు, ఇల్లు కట్టించింది దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు. ఇట్లా పేదోళ్లకు పట్టాలు ఇచ్చినా, ఇండ్లు ఇప్పించినా, పేదోళ్లకు పింఛన్ ఇచ్చినా, 108 ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినా, మీ పిల్లల చదువులకు ఫీజులు కట్టినా కాంగ్రెస్ పార్టీ కట్టింది. కాబట్టి ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, పివి నరసింహారావు ఫ్లైఓవర్ బ్రిడ్జు, మెట్రో రైలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇవాళ మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి మీకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నన్ను ఎంపీకి గెలిపించను కానీ నా చేతిలో ములుగట్టే లేదు. నన్ను కొట్లాడడానికి నన్ను కొంత బలోపేతం చేయండి, నాకు కొంత మద్దతు ఇవ్వండి. అనురాధ సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించండి. మంచి చదువుకున్న ఆమె, విషయాల అవగాహన ఉంది, మాట్లాడుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ల ప్రభుత్వాన్ని, కమిషనర్లు కొట్లాడి అవసరమైతే వంగబెట్టి 4 గుద్దులు గుద్దైనా మీ పనులు చేపించే బాధ్యత మాది, అనురాధమ్మది. కాబట్టి ఈడున్న మా సోదరి మండలం, మా యువకులకు నా విజ్ఞప్తి ఒకటే, నాకు ఒక 25-30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి. నేను కొట్లాడి చూపిస్తా. కొట్లాడితే పనులు ఎట్లయితే చూపిస్తా. 10,000 ఎందుకు ఇయ్యరో ఆ దొంగల్ని పందికొక్కులాగా మెక్కిన వాళ్ళని కక్కిస్తా. కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇప్పించే బాధ్యత నాది. ప్రభుత్వంతో కొట్లాడి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. Thank you.